క్రైస్తవులందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఇక ఆదికాండం 29వ అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాం. యాకోబు జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను మనకు చూపిస్తుంది. దేవుని నియామకం, మార్గనిర్దేశం, ప్రేమ, సహనం మరియు మనుషుల మధ్య జరిగే అన్యాయాలపై దేవుని తీర్పును ఈ అధ్యాయం స్పష్టంగా చెప్తుంది. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాడో మనం నేర్చుకుంటున్నాం. యాకోబు హారానుకు చేరడం. యాకోబు ఇక్కడ 2 కారణాల వల్ల తన ఇంటిని విడిచి బయలుదేరాడు. 1, ఏశావు కోపం, తనను చంపేస్తాడేమో అనే భయం. 2, వివాహం కోసం సరైన కుటుంబం కనుగొనాలి. ఇసాకు చెప్పిన ప్రకారం, అంటే ఈ ప్రయాణం రాజువలే కాదు, ఒంటరిగా, ఖాళీ చేతులతో, తెలియని భవిష్యత్తుతో. కానీ దేవుని దృష్టిలో యాకోబు ఎంపికైన మనిషి, వాగ్దానం కలిగిన మనిషి. బేతేలు దర్శనం తర్వాత దేవుని వాగ్దానాల మీద నడిచిన ప్రయాణం. 28వ అధ్యాయంలో దేవుడు యాకోబుకు చెప్పిన వాక్యాలు: నేను నీతో ఉన్నాను, నిన్ను కాపాడుదును, నేను తిరిగి నిన్ను తీసుకుని వచ్చేదను. ఈ వాక్యాలు యాకోబుకు ఆశ, రక్షణ, దిశ ఇచ్చాయి. అందుకే హారానుకు చేరడం అనేది అనుకోకుండా వచ్చిన ప్రయాణం కాదు, దేవుడు ముందుగా నిర్ణయించిన మార్గం. బావి దగ్గరకు చేరడం దేవుని సమయస్ఫూర్ణ ఏర్పాటు. యాకోబు హారానుకు చేరినప్పుడు మొదటగా అతను చూసింది ఒక బావి. పాత నిబంధనల బావి అంటే దేవుడు కలుపుతున్న ప్రదేశం, దేవుడు కుటుంబాలను నిర్మించే ప్రదేశం, దేవుడు ఆశీర్వాదం ప్రారంభించే ప్రదేశం. ఇసాకు, రిబ్కా పరిచయం కూడా బావి దగ్గరే జరిగింది. ఇప్పుడు యాకోబు, రాహేలు పరిచయం కూడా అదే విధంగా జరుగుతుంది. యాకోబు సరైన ప్రదేశంలో, సరైన సమయంలో, ఒక్క నిమిషం ముందో వెనుకో వచ్చినా రాహేలు అక్కడ ఉండేది కాదు. అతని అడుగులను దేవుడు సమయానికి నడిపించాడు. ఎప్పుడు ఎవరిని కలవాలో దేవుడే నిర్ణయించాడు. ఇది యాదృచ్ఛికం కాదు, దేవుని సంకల్పం. మన జీవితాలకు కూడా ఇదే వర్తిస్తుంది. దేవుని ఇష్టంలో నడిస్తే సరైన మనుషులు సరైన సమయంలో మన ముందుకొస్తారు. యాకోబు బావి రాయిని తొలగించడం చిన్న పని కాదు. బావిని పెద్ద రాయి మూసి ఉంటుంది. 4-5 మంది కాపరులు కలిసి తీసే రాయి. కానీ యాకోబు ఒంటరిగా బావి రాయిని తీసేశాడు. అలాగే రాహేలు గొర్రెలకు నీరు ఇచ్చాడు. ఇది కేవలం శక్తి ప్రదర్శన కాదు, దేవుడు అతనికి ఇచ్చిన బలం. దేవుని అనుకూలత, రాహేలు పట్ల చూపిన గౌరవం, దేవుని ఆశీర్వాదంతో వచ్చే ధైర్యం. హారానుకు చేరడం యాకోబు జీవితంలో క్రొత్త అధ్యాయం ప్రారంభం. ఈ హారాను చేరడం వల్ల యాకోబు రాహేలును కలుసుకున్నాడు. జీవితంలో నిజమైన ప్రేమ మొదలైంది. దేవుడు అతని కుటుంబాన్ని ఏర్పరిచాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు పునాది ఇక్కడ మొదలైంది. ఇశ్రాయేలు జాతి పుట్టుటకు ప్రారంభ బిందువు. మనిషి తప్పించుకోవడానికి బయలుదేరినా దేవుడు అతని ఆశీర్వాదం దగ్గరకు తీసుకెళ్తాడు. రాహేలు యొక్క స్వభావం కాపరి అయిన దేవభక్తురాలు. రాహేలు ఒక రాజకుమారి కాదు, ఒక ధనిక ఇంటికి చెందిన అమ్మాయి అయినా గొర్రెలను చూసుకుంటుంది, కష్టపడి పనిచేస్తుంది, వినయం, నమ్రత కలిగిన అమ్మాయి. దేవుడు ఇలాంటి హృదయాన్ని యాకోబుకు జత చేశాడు. యాకోబు తనను పరిచయం చేసుకోవడం, తాను రిబ్కా కుమారుడని, ఇసాకు మనవడని రాహేలు వెంటనే గుర్తించింది. ఆమె వెంటనే ఇంటికి వెళ్ళి లాబానుకు చెప్పింది. లాబాను హృదయం తెరవడం దేవుని యొక్క అనుగ్రహం. లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబును కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి ఆహ్వానించాడు. లాబానుకు యాకోబు పట్ల ప్రేమ, ఆతిథ్యం,
బంధం, గౌరవం అన్నీ పెరిగాయి. మనము దేవుని మార్గంలో నడిస్తే మనుషుల హృదయాలు కూడా మనకై తెరుచుకుంటాయి. యాకోబు లాబాను వద్ద పనిచేయడం. లాబాను యాకోబుతో మాట్లాడి జీతం గురించి అడిగాడు. లాబానుకు 2 కుమార్తెలు. లేయా పెద్దది, జబ్బు కండ్లు కలది. రాహేలు చిన్నది, అందగత్తె. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు పనిచేస్తాను అన్నాడు. ఆ 7 సంవత్సరాలు అతనికి కొన్ని రోజుల్లా అనిపించాయి. ప్రేమ అంత గొప్పది. నిజమైన ప్రేమ త్యాగం చేస్తుంది, కష్టాన్ని తేలిక చేస్తుంది, పనిని కూడా ఆశీర్వాదంగా మారుస్తుంది. దేవుని ప్రేమ కూడా అటువంటిదే. సహనంతో, త్యాగంతో ఉంటుంది. యాకోబు స్వభావం. కష్టపడే మనిషి, మేకల పనిలో నిపుణుడు, బాధ్యతగా పనిచేసే వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి, దేవుడు నడిపిస్తున్న వ్యక్తి. అందుకే దేవుడు అతని ప్రణాళికను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు. యాకోబు 7 సంవత్సరాలు పనిచేయడం మనకు చెబుతున్న గొప్ప సందేశం ఏమిటంటే, దేవుడు సిద్ధం చేసిన వరానికి ఎదురు చూడటం వృధా కాదు. లాబాను వంచన. 7 సంవత్సరాలు పూర్తయ్యాక యాకోబు పెళ్లి సమయం వచ్చింది. కానీ లాబాను రహస్యంగా రాహేలు స్థానంలో లేయాను ఇచ్చాడు. ఉదయానికి నిజం తెలిసిన యాకోబు ఆశ్చర్యపోయాడు. ఏమిటని యాకోబు లాబాను అడిగితే, మా దగ్గర పెద్దమ్మాయికి ముందు పెళ్లి చేసుకోకుండా చిన్న అమ్మాయి పెళ్లి చేయరు అని చెప్పాడు. యాకోబు బాధపడ్డాడు. కానీ మరో 7 సంవత్సరాలు పనిచేస్తానని అంగీకరించాడు. లాబాను మరో 7 సంవత్సరాల తర్వాత రాహేలుని కూడా యాకోబుకు ఇచ్చి పెళ్లి చేశాడు. మనుషులు మోసం చేసినా దేవుడు మోసం చేయడు. దేవుని ప్రణాళిక మనుషుల తప్పిదాల మధ్యలో కూడా నెరవేరుతుంది. యాకోబును దేవుడు ఎలా నడిపించాడో తెలుసుకున్నాం కదా. ఈ అధ్యాయంలో ఇంకా రాహేలును లేయాను పెళ్లి చేసుకున్న తర్వాత నిర్లక్ష్యమైన లేయాను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తర్వాత టాపిక్లో తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు.